హైవేస్ కూటమి ప్రభుత్వం మీద శవరాజకీయం చేద్దామని చెప్పేసి అనుకొని వైసీపీ కానీ రిమైనింగ్ బ్యాచ్ కానీ ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాల ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. శవం కనిపిస్తే చాలు, అరే అటు ఎలా చనిపెట్టి చూడండి రా, ఇదిగో ఎలానా అట్టయితే వేసాడు రా. సాక్షిలో మొన్న ఒక వార్త, అతను తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఎడిషన్లో వచ్చే తన గురించి కుటుంబ సమస్యల వల్ల తగాదా వల్ల చనిపోయాడని రాశారు. అదే వార్త ఏపీ సాక్షిలో వచ్చేసి టీడీపీలు చంపిన హత్య అని రాశారు. ఇక దాంతో టీడీపీలు ఆల్రెడీ వెళ్ళి కేసు పెట్టేశారు. ఇక ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. మరలా ఈరోజు ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఇచ్చినట్టున్నారు. తప్పుడు వార్తలు రాయటమో లేదన్నప్పుడు రోత పుట్టే విధంగా రాసేసి మరలా ఇప్పుడు రంకిలేంటి అరుపులేంటి అన్నట్టు ఇది రాసుకొచ్చారు. ఇప్పటికీ ఇంకా సాక్షి ఒక పేపర్ అనుకుంటూ ఆ సాక్షిలో రాసే నిజం అనుకుంటారు వెనక ఉంటే ఒకసారి మమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో పాయింట్ ఏంటి, ఇప్పుడు శవం కనిపిస్తే చాలు దీనిని ఏ రకంగా శవరాజకీయం చేయాలి చూడటంలో సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్స్పర్ట్ అన్నా కదా. అలా పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి కూడా ఆ డే 1 నుంచి జగన్ వాళ్ళ మేనత్త విమలారెడ్డి, జగన్ చెల్లెలు షర్మిలారెడ్డి, ఈ జగన్ పత్రిక సాక్షి, ఇక జగన్ పార్టీకి సంబంధించి గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు కలగలిపి డే 1 నుంచి చంపారు. అరే ప్రూఫ్ ఇవ్వండి రా బాబు అని చెప్పేసి పాపమైన నరసింహకిషోర్ ఎస్పీ కానీ ఐజీ అశోక్ కుమార్ కానీ వీళ్ళంతా అడిగితే ఒక్క ప్రూఫ్ ప్రూఫ్ ఇవ్వకపోగా ఎవడెవడో లైవ్లోకి వస్తాడు, ఎవడెవడో అన్నకూడదని కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా యూట్యూబ్ ఛానల్స్ కుప్పలుగా వచ్చాయి. ఇంటర్వ్యూ అనగానే నన్నేనా రైట్ వస్తున్నా, పబ్లిసిటీ వచ్చింది. పబ్లిసిటీ మామూలుగా రాదు కదా, కాంట్రవర్సీ చేద్దాం. అలా గతంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చేసిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి వీళ్ళు కాంట్రవర్సీ వస్తే మనకి నేమ్ వచ్చింది అన్నట్టు అలా కొంతమంది చేస్తున్నారు. వీళ్ళతోడు కొత్తగా అమెరికాలో ఒకటి దిగలేడు మొన్న, వాడు వచ్చేకంగా అన్ని కోట్లు సూపర్ ఇన్ని కోట్లు సూపర్ అని మధ్యలో కేఏపాల్ ఉన్నాడు. సిబిఐ ఎంక్వైరీ అంటాడు, ఆ విచారణ అంటాడు, ఈ విచారణ అంటాడు, నాకు తెలుసు నా అద్దని ఇది అంటాడు. ఆ హర్షకుమార్ అగ్నిగుండం మీద అంటాడు, నేను కూడా బుల్లెట్ మీద వస్తాను, సేమ్ ఇదే విధంగా నేను దూకుతాను, ఏమేదో చూద్దామని అంటాడు. అసలు ఎంత దారుణం అంటే సీరియస్లీ అండి, నేను ఈ మాట కట్టుబడి ఉంటా. మన దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి పేదవారిని ఇప్పటికీ కొంతమంది క్రైస్తవ పాస్టర్లు జలగల్లాగా వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చుతున్నారు. ఏ రకంగా డబ్బుతో వాళ్ళ అవసరాలు తగ్గట్టు వీళ్ళ మైండ్ని ఇది చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి. వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎలాగైతే సవరణ చేసి ముస్లింలకు న్యాయం చేయబోతున్నారో అలాగే క్రైస్తవుల విషయంలో కూడా ఈ దశమ భాగాలంటూ కానీ లేదన్నప్పుడు మీరు వచ్చేసి అది చేయకపోతే యేసు ప్రభు మిమ్మల్ని ఆగ్రహిస్తాడని కానీ ప్రభు ఆగ్రహాన్ని మీరు గురవుతారని ఇట్లా భయపెడుతూ ఏవైతే చేస్తున్నారో ఖచ్చితంగా వాటిలో ఇన్వాల్వ్ కావాల్సిందే. అదర్వైజ్ మొన్న కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు అనాహడావుళ్ళు. పాస్టర్ ప్రవీణ్ చంపారు. ఎవరు చంపారంటే తెలియదు, మీరే కనుక్కోండి. అరే ప్రమాదం అన్నట్టు కనిపిస్తుంది కదా అంటే లేదు మర్డర్, ప్రూఫ్ ఏమన్నా లేదు, మీరే కనుక్కోండి. నోరుంద కదా అని చెప్పేసి ముక్కుకొచ్చిందే చివిడి నోటికి వచ్చిందే మాట అన్నట్టుగా చేసేసారండి కొంతమంది. అయితే ఈలోపు వచ్చేసి ఇక పోలీసులు సీరియస్ అయిపోయినారు. ఏ రకంగా మనం ఊరుకుంటే ఇలాగే ఉండేటట్టుందని ఎవరైతే హత్య అన్నారో నోటీసులు పంపారు. ఇది హత్య అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఉందో చెప్పండి అన్నారు. ఒక్కళ్ళు కూడా ఒక్క ప్రూఫ్ ఇవ్వాల, ఓన్లీ ఆరోపణ అంతే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? లేదండి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఫైనల్ రిజల్ట్ ఏది వస్తే అదేనండి అని అప్పుడు అన్నారండి. ఆ పాస్టర్ ప్రవీణ్ ఎవరు గుర్తులేదు, అసలు మనకు ఆ సంబంధం ఉండదు. అసలు వాళ్ళు ఈ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన టాపిక్ హ్యాండిల్ చేస్తున్న తర్వాత అప్పుడు విన్నా కొంతమంది పేర్లు. ఏంద్రంటే వాళ్ళ పాత వీడియోలు అప్పుడు చూసా, దేవుడా మత మార్పిడి చేయడం ఎక్స్పర్ట్స్, ఇతర దేవుల మీద బురదలటం ఎక్స్పర్ట్స్, ఇతర మత విశ్వాసాలకు సంబంధించేసి వాటిలో ఉన్నటువంటి దాన్ని అటు చెప్పి అటు చెప్పేసి కంపు చేయడం ఎక్స్పర్ట్స్. అదేమంటే చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా తీసుకొచ్చి ఆయన అన్నదే పాస్టర్ ప్రవీణ్ అన్నాడని చెప్పేసి అది హడావుడి. ఎంత కంపు చేయాల్సిందో, ఎంత కంపు చేయాలో అంత కంపు చేసేశారు. సో ఇప్పుడు విషయం ఏంటి, హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్, ఆ తర్వాత సవేరా వైన్స్ వెళ్ళిపోయినారు, అక్కడ మందు కొన్నాడు, అతను కోదాడలో మందు కొన్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఆ మనిషి జగ్గపేట చిల్లకల దగ్గర యాక్సిడెంట్ అయింది. వెంకటసాయి ఫుడ్ ప్లాజా వల్ల ఆయనకి సాయం చేసేసి పక్కన కూర్చోబెట్టారు. ఓకే నేను ఓకే అన్నాడు, మరలా బయలుదేరాడు, మరలా కోదాడలో మందు కొన్నాడు. ఆల్రెడీ కోదాడ దాటికి జగ్గపేట దాటిన తర్వాత గొల్లపూడి వచ్చిన తర్వాత మరలా పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించాడు. ఆ తర్వాత బయలుదేరినప్పుడు విజయవాడ రామవరపేట దగ్గర పడ్డాడు. ఇక అక్కడ పోలీసులు లేపి సపరేట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అర్థమయ్యి కౌన్సిలింగ్ ఇచ్చి చూస్తే పెద్దింటి బిడ్డలాగా ఉన్నాడని చెప్పేసి అనుకుని పక్కన కూర్చోబెట్టారు. అప్పుడే కానీ కేసు ఫైల్ చేసి బండి సీజ్ చేసి పక్కన పెట్టుంటే ఆ మనిషి బతికేవాడు. ఆ రోజు డ్యూటీలోనే వేస్తే ఖచ్చితంగా తప్పు చేశాడు.
ఆయన ఉద్యోగం పోయిద్ది అని చెప్పేసి భయపడి ఆ తర్వాత వడదెబ్బ అనుకున్నాను నేనని చెప్పేసి అన్నాడు, మరలా మాట మార్చాడు. ఇక ఆ తర్వాత అక్కడే రెస్ట్ తీసుకొని మరలా నైట్ అరౌండ్ 8-8:30 మూమెంట్లో బండి అలా ఉంది కదా, ఎలా వెళ్తావు ఏంటంటే నేను వెళ్తాను చెప్పేసి వెళ్ళిపోయాడు. మరలా ఏలూరులో మందు కొన్నాడు. మరలా ఆ తర్వాత వచ్చేసి కొవ్వూరు టోల్గేట్ దగ్గర మనం చూసినట్టయితే మనిషి చాలా డ్రౌజీగా ఉన్నాడు. కనీసం అప్పుడన్నా రెస్ట్ తీసుకుంటే బతికేసాడు. అప్పుడు కూడా అలాగే వెళ్ళాడు. దాన్ని కొత్తమూరు దగ్గర వచ్చేసి ఆ నయారా పెట్రోల్ బంక్ ఎక్కడైతే ఉందో అక్కడ సైడ్ వచ్చేసి గ్రావెల్ టైప్ ఉంది, దాని మీద బండి స్కిడ్ అయింది. ఆ బండి స్కిడ్ అయిన మూమెంట్లో ఫస్ట్ ఈయన కింద పడ్డాడు. అదే మూమెంట్లో బండి వచ్చేసి పక్కన అర్ధ చంద్రాకరంలో గొంతు ఉంది, ఆ గొంత గుద్దుకుని ఈయన మీద పడిపోయింది. ఇది ఓవరాల్గా 5 డాక్టర్ల ఎక్స్పర్ట్స్ పోస్ట్ మార్టం చేశారు. వాళ్ళు చెప్పింది, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు, ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు చెప్పింది. ఈలోపు సాక్షుల్ని విచారించింది, ఎక్కడెక్కడ పడ్డాడు ఏంటి ఆ సాక్షుల్ని, ఈయన పడిన చోట ఉన్న సాక్షుల్ని అండ్ దారిలో ఉన్న CCTV ఫుటేజ్ 200 పైగా మొత్తం చెక్ చేసి క్లియర్గా ఈరోజు ఐజీ అశోక్ ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పారు, డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి చనిపోయాడు అని చెప్పేసి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులని కొంతమంది మతోన్మాదులు, కొంతమంది శవరచనలు చేసే బ్యాచ్ ఇప్పటికీ ఏ రకంగా పాపం వీళ్ళని వాడుకుంటున్నారు. అమాయకులైన నా క్రైస్తవులారా, ఇప్పటికైనా సరే మీ ప్రభువుని నమ్మండి. ఈ మధ్యలోని పనికి వాళ్ళని ఎదవలను కాదు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.